ఇప్పుడు వర్మకి మతి భ్రమించినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎంత గౌరవం ఇచ్చాడో వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే గౌరవం ఇచ్చారు. అది విస్మరించి వేళ మాట్లాడాడంటే ఆయన కుసిద్ధానికి కుళ్ళికి నిదర్శనం అని అనిపిస్తోంది. ఇది రాజకీయ కుట్రలో భాగమే. నిజంగా లేకపోతే వర్మ అలా మారిపోతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. వాస్తవంగా తోడుగా ఉన్నాడు. మరో ఎవరో నాదెండ్ల మనోహర్ గారు అవుతాడేమో, ఆయనకి రెండో నాదెండ్ల మనోహర్ అవుతాడేమో అనుకున్నాను, కానీ ఇంత నీచానికి దిగజారిపోతాడని నేను అనుకోలేదు వాస్తవంగా. ఆయన అనుంటే ఈ మాటలన్నీ ఆయనకే, ఆయన అనకపోతే మనం వెనక్కి తీసుకోవాలి. నాకు సంబంధం లేదు, వేరే నాకు తెలియకుండా వాళ్ళు పెట్టారు వీడియో పెట్టేసి డిలీట్ చేయడం ఎట్లా చూస్తారు? అది రాజకీయ కుట్ర అండి. అది రాజకీయ కుట్ర. ఇది అన్నీ ఏంటంటే ఒకవేళ వర్మ ఉంటే వర్మ, లేకపోతే జగన్ చేసిన పని అయి ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియా ఉంది కదా, వాళ్ళే ఇలాంటి నీచ నికృష్ట దరిద్ర పనులన్నీ చేస్తూ ఉంటారు. స్వయంగా ఆయన వీడియోలో మాట్లాడడం జరిగింది, గెలుస్తోని గెలిపి ఎలాంటిది అని చెప్పేసి మాట్లాడటం అనేది ఎట్లా చూస్తారు? వర్మ ఒకటి వల్ల గెలిచింది కాదు కదా, అది ఎంతో మంది త్యాగ ఫలితం. అది పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఖర్చు పెట్టి గెలవలా, అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి అక్కడ కూర్చుని గెలిపించుకున్నారు. డబ్బు ఖర్చు పెట్టారా, డబ్బు ఖర్చు పెట్టలేదు తక్కువ పక్కన పెడితే. గాజువాకలో పిఠాపురంలో వేరే చోట గెలవచ్చని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఏమండి, చేతకాని వాళ్ళు సన్నాసులు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. డబ్బు లేని రాజకీయం చేసిన ఒక్కడైనా గెలిచాడా? పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే గెలిచేయడం అంటే అసాధ్యం. ఆయన గురించి తెలుసుకుని ఆయన పోరాట స్ఫూర్తి తెలుసుకున్న తర్వాత ఈవేళ వచ్చింది గెలుపు. అంతేగాని ఈ వర్మ వల్ల ఏమో వచ్చేసింది కాదు గెలుపు. ఆయనకు వచ్చే ఎమ్మెల్యే సీట్ను లాక్కున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంటెన్షన్తో అనొచ్చా? ఆ స్వార్థం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక చోట అడుగు పెడితే అది పవిత్ర భూమి అయిపోతుంది. ఇంకా వేరేవాడు అడుగు పెట్టడానికి ఉండదు అక్కడ. ఎందుకంటే అలా అభివృద్ధి జరుగుతుంది, అలా మంచి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంకా వర్మకి అక్కడ జీవితం లేదు కాబట్టి, వేరే విధంగా నాకు పదవి కూడా రాలేదు కాబట్టి అని చెప్పి ఈ వ్యాఖ్య చేసి ఉంటాడు. వర్మ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. ఆయన ఏం చేస్తే అదే అవుతాడు. అంటే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన త్యాగం చేసి ఆయన సీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మరి పట్టించుకోకపోతే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ చేతిలో పవర్ ఎక్కడ ఉందండి? పవర్ లేదు పవన్ కళ్యాణ్ చేతిలో. ఈయనకి ఇచ్చే అంత పవర్ లేదు, ఆయన తెచ్చుకునేంత పవర్ ఉంది. కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే, పవర్ ఏం లేదంటారు. ఏముంటుందండి పదవులు అనేది? ఆ తెలుగుదేశం వాడికి ఈయన ఎందుకు ఇస్తాడు పదవి? ఆయన ఎవరు? తెలుగుదేశం కూటమి నేత కాదు ఆయన. కూటమి నేతగా పని చేశాడంతే. కూటమి నేతలు అవుతాడు. ఇప్పుడు కూటమి అంతా కలిసిన నేత అయిపోతాడా? తెలుగుదేశం నేత తెలుగుదేశం చూసుకుంటారు. ఎందుకు తొందరపడతారు? ఇప్పుడు అసలే అక్కడ పరిస్థితులు ఏం బాగలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడే ఒకటి కట్టెత్తుంది. ఆ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కి దెబ్బ పడే అవకాశం ఉంటుంది కదా రాష్ట్రం అంతా. అస్సలు పవన్ కళ్యాణ్ దెబ్బేసే మగాడు ఉండడండి. ఒకసారి అడుగు పెట్టాలంతే. అది పవన్ కళ్యాణ్ దెబ్బేయడానికి ఆయన రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవాలని వెళ్ళడు. ఉన్న దాంట్లో ఆయన శ్రమ అంతా రక్తాన్ని దారిపోసిన శ్రమ అంతా తీసుకెళ్ళి పెట్టుబడిగా పెట్టి ఆ ప్రజలకి సహాయం చేస్తాడు. అలాంటి మనిషిని ఎవడో పోగొట్టుకోడు. అసలు ఆ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో మా దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా పోలింగ్ చేస్తుంటారు. ఎలా ఉందిరా బాబు అని అడిగితే మా చుట్టాలంతా ఎక్కువ అక్కడే ఉంటారు. వర్మ వ్యాఖ్యలపై జనసేన వాళ్ళు అభిమానులు ఎలా రియాక్ట్ అవ్వాలి అవుతున్నారు? వద్దు, నేను చెప్తున్నాను, మీరు రియాక్ట్ అవ్వద్దండి. ఎందుకంటే ఆయన మరి ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయనకో వదిలేద్దాం. ఏదైనా చేయాలంటే తెలుగుదేశమే చేసుకోవాలి. అతను ఒక్క ఛాన్స్ అన్నాడు కానీ నా సీటుకి ఏసరి పెట్టారన్నట్టు ఉంది ఇప్పుడు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవడన్నాడు ఒక ఛాన్స్ అని? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిపించండి అన్నారు కదా. అవును. సో ఇప్పుడు వర్మ గారిని పట్టించుకోవట్లేదు లేదు కదా. సో దాని గురించి మాట్లాడు. వర్మ గారిని పట్టించుకోపోవడం ఏంటండి? పట్టించుకున్నాడు, ఇప్పుడు వదిలేశారని చెప్పేసి. వదిలేశాడంటే నువ్వు ఎక్కడో మూలన ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? రా, ఆయన చేసే పర్యటనలో కూడా ఉండు, ఆయన తోడుగా నీడగా ఉండు, నీకు అదే స్థాయి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నమ్మి తిరిగాడు. చాలామంది చాలా మాటలు మాట్లాడారు, కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మితే ఆ స్థానం వచ్చింది ఈవేళ నాదెండ్ల మనోహర్ గారికి. ఈయన ఎక్కడెక్కడ ఉండి చోట నుండి మరి మెసేజ్లు గట్ట పెడుతుంటే చాలా చిరాకు ఉంటుంది. చండాలుడిగా చిత్రీకరించబడతావు వర్మ గారు. మీరు ముందుకు రండి. ఇది ఫస్ట్ టైం జరిగింది కదా, ఇంత ముందు కూడా గెలిచినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు వదలడం జరిగింది. ఆయన ఆక్రోశం, ఆయన సీటు పోయిందనే ఇది బాధ ఉంటుంది. మనుషులం కదా మనం. ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం ఉంటాయి మన దగ్గర. ఎప్పుడు పడిపోద్ది. చంద్రబాబు నాయుడు ఏదో పదవి ఇచ్చినప్పుడు పడిపోతుంది, ఇబ్బంది.